సార్ స్విమ్మింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటి 4-5 గంటలు అలాగా తేలిపోయి ఒక ఆసనం వేసి ఉండిపోతారంటే స్విమ్మింగ్ పూల్లో? అంటే మాకు ఇది మా పూజలలో వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకి ఏంటంటే మేము ఏ వ్యక్తికి అయితే మంచి జరగాలని చెప్తామో, అంటే వామాచారంలో చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అప్పుడు అది చెడు చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ అయిపోతుంది, చేతబడి అయిపోతుంది కదా. చేతబడి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చేతబడి అనేది తప్పు, దాని పదం తప్పు. చేతబడి అంటే జనరల్గా మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్, అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. జనరల్ గా మనకు చేతబడులు జరుగుతున్నాయని చేతబడి బాణామతి అనేది చేసేవాళ్ళు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే ఉదాహరణ నువ్వు చూస్తుంటావు 3 రోడ్ల కూడలిలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుడ్లు, ఇవి సత్కా అంటారు. వీటిని జనరల్ గా మనకు జరిగిన చెడును తీసేసి అక్కడ పెడతారు. దాని మించి ఎవరు దాటితే వాళ్ళకి అది అంటుకుంటుంది. సో నేను అవి తీసేయడంలో నెంబర్ 1. సో అలాంటివి నేను చేతబడి బాణామతి చేసినా నేను తీయగలుగుతాను. నేను ప్రయోగాలు ప్రయోగం నీకు తెలిసిన ప్రయోగము నువ్వు చేతబడి బాణామతి అన్నావు కదా, కాదు. మార్జాల తంతు అంటే పిల్లితో చేతబడి చేస్తారు, ప్రయోగం నాట్ చేతబడి, ప్రయోగం. మూషిక తంతు ఎలుకతో చేస్తారు, పక్షి తంతు పక్షితో చేస్తారు, యాపిల్తో చేస్తారు. ఇదంతా చెడే, చాలా వరకు చెడి. ఎక్కువ ఇది బాగా నార్త్ ఇండియా, మనం కలకత్తాలో చూస్తాం. మందు పెట్టడం అంటుంటారు, మందు పెడతారు. జనరల్ గా మందు పెట్టడం, నథింగ్ బట్ అది కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో చేసి ఒక వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవాలంటే కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు. అది ఉందా సార్ ఇప్పటికి రన్ అవుతుందా? మందు వికటిస్తున్నాం మేము, అది మనం దాన్ని మీరు చేస్తారా? మందు తీపిస్తా. అది నిజమేనా సార్? మందు పెడతారా సార్? పాలల్లో పెడతారు, బంగులో పెడతారు, మటన్ లో పెడతారు, మటన్ లివర్ లో పెడతారు. ఎందుకంటే లివర్ లాగా కనిపిస్తుంది. సో మటన్ లివర్లో పెడతారు జనరల్గా. సో అందుకనే మనం ఏమంటామంటే చికెన్ తినండి కానీ బయట మటన్ తినకండి అని చెప్తాం చాలా మందికి. సో ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అని వింటున్నాం. అది ఎట్లా ఇంట్లో వాళ్ళే చేస్తారు అనేది మరి ఇంకా అదేలా తప్పించుకుని బయట తినడమే బెటర్ కదా. దానికి విరుగుడు తెలిసిపోతుంది, మనిషి బక్కగా అవుతాడు. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనల్ని అపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆ వ్యక్తి గురించి తిట్టంగానే కొట్టడానికి వస్తాడు మీదికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాడు తట్టుకోలేడు, అంటే వశపరుచుకోవచ్చు ఎదుటి మనిషిని అంటారు. సో ఇలాంటివి వాడినప్పుడు కక్కించడము, మోషన్లో పోయేటట్టు చేయడం సహజం అవన్నీ. సో అది చేస్తాము. సో ప్రయోగాన్ని నివారణ చేయగలిగిన వాడిని నేను. ఎందుకంటే నా మా నాన్న నాకు నేర్పించింది ప్రయోగ నివారణ. నేను ఎక్కువ ప్రయోగ బాధ నివారణ చేస్తుంటాను. ప్రయోగ నివారణ అంటే ఎవరైనా ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఇప్పుడు చేసినవి మ్యాజిక్ ని బ్లాక్ మ్యాజిక్ ని తీసేయడం నా ఫస్ట్ ప్రయారిటీ. సో దీంట్లో మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, మాకు కూడా సమస్యలు వస్తాయి. అయినా ఐ డోంట్ కేర్. నన్ను నమ్ముకున్న వాడికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం. సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారు. చాలా యాక్చువల్ గా సార్ మీ దగ్గర ఏంటి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు నాకు. సెలబ్రిటీలు అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారా? మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు సెలబ్రిటీలు అయినాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? మనకు అవసరం కూడా లేదు. నా ఫోన్కి ఇసుకోగాలి నేను, నాతో వానికి పని ఏముంటుంది? చాలా మంది చెప్పుకోరు కూడా, ఇష్టపడరు. అవును చాలా మంది. కానీ కొన్ని చూసాం సార్ ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అంటే కాదు తల్లి, ఇట్లా నీకు తెలిసిన ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు తెలిసిన 3 ఉంటారు, అట్లా 3000 మంది ఉంటారు బయట. నేను కూడా వస్తే నన్ను సెలబ్రిటీని చేస్తారు, నమ్మకం ఉండాలి అంతే అంటారు కదా. అంతేనా సార్? నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా, అయిపోయాను. సెలబ్రిటీ అంటే దాని అర్థం ఏంటంటే 10 మందికి తెలియడం, గుర్తింపే సెలబ్రిటీ అంతే. జనాల యొక్క గుర్తింపే సెలబ్రిటీ. సెలబ్రిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు. 100% వస్తారు. అంటే దానికి నీ కష్టం కూడా ఉంది. నేను ఏమంటా అంటే 88% మాత్రమే దైవికమైన శక్తి నీకు సహాయపడుతుంది, 12% నీ స్వయంకృతం ఉంటది. 12% మనం కష్టపడితే చాలు, 88% దేవుడు చూసుకుంటాడు. అందుకనే దానికి ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అనొద్దంట, దేవుడా దీపం కాపాడు అనొద్దంట, ఈ 2 చేతులను అక్కడ పెట్టు అన్నాడు. నీ ప్రయత్నం 88% గాలి కంట్రోల్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడమే, కష్టపడడమే నీ యొక్క ప్రయత్నం. మిగిలిందంటే దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడకుండా నేను కంఫర్టబుల్ జోన్లు ఉంటా, నేను కొట్లాడా, నేను ఎవరితో పోను, నేను ఇంటి పక్కోడు తిడితే నేను ఇంటి పక్కోడు తిడితే ఏడుస్తా, ఇంటి ముంగటోడు తిడితే ఏడుస్తా, నా గురించి ఎవడో ఫేస్బుక్ లా కామెంట్ పెట్టంగానే ఏడుస్తా అంటే నువ్వు బయటికి రావు. నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఏం ఆలోచన చేయాలి అంటే నేను ఒకటే చెప్తా సమాజానికి, ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే BMW కార్లో కూర్చొని ఏడవడం గొప్పది అని నమ్మేటువంటి వ్యక్తి వేణుస్వామి. సో మీరు ఏడవండి,
కానీ బిఎండబ్ల్యూలో కూర్చొని ఏడవండి, బెంజ్ కార్లో కూర్చొని ఏడవండి, నేను యాక్సెప్ట్ చేస్తా, సంతోషపడతా. ఓకే. కానీ ఆర్టీసీ బస్సులను 2 వీలర్ మీద కూర్చొని ఏడవకండి. ఆ ఏడ్చేది ఏదో పెద్ద కార్లో కూర్చొని లగ్జరీ కార్లో కూర్చొని ఏడవండి అని చెప్తున్నాను. ఓకే. సో ఇందాక వామాచారంది స్విమ్మింగ్ది ఏదో పరిహారం. అదే వామాచారం ఏంటంటే పరిహారం ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సంబంధించి కొన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసినప్పుడు మనం కొన్నిసార్లు ధ్యానం చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించి వాటర్ లో ధ్యానం మీద పడుకొని ఆ వ్యక్తికి సంబంధించి ఈ పలాంది మంచి కోసం ఆ పూజ చేస్తున్నాడు, అది జరగాలి ఆయనకు అని చెప్పేసి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నేను ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఒక మంత్ర జపం ఉంటుంది. ఇప్పుడు కామాఖ్య బగాలముఖి అమ్మవారు ఉంది, ఆ బగాలముఖి సంబంధించి ఓం శ్రీ బాలముఖి సరదుష్టానం వాచముఖం పదం సంభయజిహ్వాం కిలే బుద్ధి వినాశహీం ఓం స్వాహ అంటే ఆ వ్యక్తి ఏం జరగాలి. ఆ వ్యక్తి ఇప్పుడు ఉదాహరణ నీ శత్రువు ఉన్నాడు, నీ శత్రువు అంటే నీకు ఎన్ని రకాల శత్రువులు ఉంటారు, చాలామంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు అనేది నార్మల్ శత్రువులు వేరే, మనల్ని టార్చర్ పెట్టే శత్రువులు వేరే. మనల్ని టార్చర్ పెట్టే శత్రువుల కోసమే మనం ప్రయోగం చేస్తాం, మనం పూజలు చేస్తాం. మనం టార్చర్ పెట్టే ఇప్పుడు ఉదాహరణ నీ ల్యాండ్ కబ్జా చేసినప్పుడు కూడా నీకు శత్రువే, అన్న నువ్వు గెలవాలని పూజ చేస్తాం. అర్థమైంది కదా. అట్లనే నిన్ను ఒకడు నీకు బాగా నరకంగా చూపిస్తున్నాడు. కొంతమంది ఉదాహరణ డివోర్స్ కావాలనుకునే భార్యకు భర్త శత్రువు, అంతే. అర్థమైందా. సో శత్రువు అనేటువంటి ఒక నిర్దిష్టమైన పద ప్రమాణం ఏం లేదు. సో శత్రువు మారుతూ ఉంటాడు. సో యాచక శత్రువు, బిచ్చగానికి బిచ్చగాడు శత్రువు అట. అట్లా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో శత్రువులు. ఉదాహరణ బాలీవుడ్ తీసుకుంటే ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ 90% బ్లాక్ మ్యాజిక్ బాలీవుడ్లో జరుగుతుంది. సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్కి చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ ఆల్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. హీరోయిన్లు చేస్తారా? హీరోయిన్లకి చేస్తారు. హీరోయిన్లు అపోజిట్ హీరోయిన్లకి చేస్తారు. ఒక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ఎదగకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. సిరీస్లే వచ్చినాయి కదా, రాజ్ 1, 2, 3 అవును, మొత్తం వాటి మీద లాస్ట్ నీళ్ళతో ప్రయోగం చేస్తారు, ఒక నీటితో ప్రయోగం చేస్తారు. సో నేను అనేది అదే చెప్తున్నా. సో బాలీవుడ్లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బాలీవుడ్లో, అసలు భయంకరంగా ఉంటుంది. సో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు తీయించుకోవడానికి. చాలా వరకు ఏమనుకుంటారంటే వేణుస్వామి తెలుగు స్టేట్స్, నేను ఎక్కువ తెలుగు స్టేట్స్ కంటే సెలబ్రిటీలు నా దగ్గరకు వచ్చేది కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ బాంబే. సో ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. తెలుగు వాళ్ళు సెలబ్రిటీలు చాలా తక్కువ. అంటే సెలబ్రిటీలో కొంతమంది భయం ఏముంటుంది అంటే కొంతమంది చేసే అడవిడి వల్ల వేణుస్వామి దగ్గరికి పోతే మనల్ని ఎవరైనా చూస్తాడేమో, అంటే రాంగ్ రెప్యుటేషన్ వచ్చేసింది అని భయపడుతుంటారా, బాధపడుతుంటారా ఎప్పుడైనా? అలా ఏముండదు. ఏం లేదమ్మా, నేను అసలు అదే చెప్తున్నా, నేను పట్టించుకోనవన్నీ. నేను అసలు ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా. నేను ఎట్లా నమ్ముతా అంటే ఇప్పుడు నేను ఉదాహరణ నేను మా అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకుపోతున్నా లోపలికి. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా. నేను తీసుకుపోయేటప్పుడు పక్కన డెడ్ బాడీ మీద ముసుగు కప్పి తీసుకొస్తారు బయటికి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ కూడా చచ్చిపోతుంది, వీడు వేస్ట్ కాడు ఈ హాస్పిటల్ వాడు అని నేను వెనక్కి రావాలన్నా లోపలికి పోవాలన్నా? లోపలికి వెళ్ళాలి. దేవుడు హాస్పిటల్ నమ్ముకొని తలకాయనోడు ఏం చేస్తాడు, లోపలికే పోతాడు. సపోజ్ అట్లా కాకుండా బయటికే తీసుకుపోయింది అనుకో, తల్లిని చచ్చిపోతుంది కదా. నేను అంతే, నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు, వేరేటోడు వస్తాడు. దగ్గరికి నువ్వు రాకపోతే వేరేటోడు వస్తాడు. నేను నా దగ్గరికి కొంతమంది మేధావులు చాలా మంది వచ్చి, స్వామి మా దగ్గర చాలా మంది క్లయింట్లు, నీది నువ్వు చూపించుకొని పో, వేరేటోని గురించి మాట్లాడకు, మన అపాయింట్మెంట్ దొరికినప్పుడు చూద్దాం, ఇక్కడ నేను ఖాళీ లేక కూర్చోలే. డెఫినెట్లీ. సో ఇంత బిజీగా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే బాగా, అంటే సామాన్యులకి బాగా కాస్ట్లీ. ఏం లేదు, సెలబ్రిటీ తెలుగు స్టేట్స్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడిని నేను ఒక్కనే, జాతకానికి 6,000. నువ్వు నమ్ముతావా? మన దగ్గర 50,000 స్టార్టింగ్, మన దగ్గర 50,000 తెలుగు స్టేట్స్ లో, రెండవది 30,000, మూడవది 16,000 ఆస్ట్రాలజర్స్. మీరు మాత్రం 6,000 తీసుకుంటా మనిషికి. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే నంబర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎన్నో కాల్స్ కూడా వచ్చాయి, నేను చెప్పించుకోవాలి, నంబర్ వేసి ఉంటాం కదా ఫర్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా, నేను 6,000 రూపాయలు తీసుకుంటా, మీరు చెక్ చేసుకోండి. నాది 4th కింది నుండి పైన 50,000 తీసుకునేవాడు ఉన్నాడు, 30,000 తీసుకునేవాడు ఉన్నాడు, 16,000 తీసుకునేవాడు ఉన్నాడు. నేను 6,000 తీసుకుంటున్నా. కానీ నా బిల్డప్ జనాల్లో ఎట్లా ఫీల్ అవుతారు అంటే వేణుస్వామి ₹1,00,000 తీసుకుంటాడు అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. నేను తీసుకోను, నేను 6,000 తీసుకుంటా. రెండోది, అవసరమైతేనే పూజ రాస్తా. సాధ్యమైనంత వరకు నేను రాసే పూజలు కాళహస్తి, త్రయంబకేశ్వర్, లేకపోతే తిరునల్లారు, కామాఖ్య, ఇవే ఉంటాయి. నేను చేయాలి అంటే నిజంగానే నీకు అంత సీన్ ఉండి నువ్వు దాన్ని పెట్టుకోగలిగిన స్థాయి నీకుంటేనే. ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా, నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. అంత లేని వాళ్ళు ఎలా సార్? దానికి తగ్గట్టుగానే చేస్తాను. అందుకనే లేని వాళ్ళకు అందుబాటులో ఉండే పూజలే చెప్తా.
మళ్ళీ ఏం చెప్తా, నువ్వు సెట్ అయినగా చేద్దామని చెప్తా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాయిలో ఉన్నోడిని ఫస్ట్ పడుకున్నోడిని లేపాలి, లేపినాక నిలబెట్టాలి, నిలబెట్టినాక నడిపియాలి, నడిపించినాక పరిగెత్తించినాక ఇంకా ఏదైనా రేస్ చేపియాలి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, మీరు చేయాలి పూజలు. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే వాడిని పడుకున్నోని లేపుతా, లేపి నిలబెడతా, నడిపిస్తా, పరిగెత్తిస్తా, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. నా మెంటాలిటీ ఇది. డైరెక్ట్ గా పడుకున్నోని నేను నువ్వు ఉరుకురా అని చెప్పా. సో ఫస్ట్ వాడిని సన్నద్ధం చేయాలి, వాడిని అందుకనే సన్నద్ధం చేస్తే వాడు ముందరకు వస్తాడు. అంతేగాని డైరెక్ట్ గా వానికి ఆ మాట చెప్పినామనుకో వాడు కుంగిపోతాడు అంతే. సో అందుకని నేను చెప్పే నువ్వు అర్థం. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడతా అంటే నేను ఎక్కువ నెగిటివ్ గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే నెగిటివ్ కటీబటీగా ఒకరి జీవితం గురించి చెప్పేస్తారు కాబట్టి, నెగిటివ్ కూడా చెప్పేస్తారు కాబట్టి చాలా రెప్యుటేషన్, ఫేమ్ అనేది దెబ్బతినింది అని నేను అనుకుంటున్నాను. అంటే అట్లేముండదు తల్లి, అట్లేముండదు. యాక్సెప్టెన్సీ ముఖ్యం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, క్యాన్సర్ సిమ్టమ్స్తో పోయినాం. క్యాన్సర్ రావద్దు అని కోరుకోవాలి తప్ప డాక్టర్ క్యాన్సర్ లేదు అని చెప్పాలని కోరుకోవద్దు. క్యాన్సర్ ఉందంటే తిట్టుకుంటాం మనం, అదే జరుగుతుంది. ఏంటంటే క్యాన్సర్ ఉన్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది డిస్కషన్ చేయాలనేది నా బాధ్యత, నా పద్ధతి. సో చాలా మంది ఏం చేస్తారంటే క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ లేదు అని చెప్తారు. నేను ఆ టైపు కాదు. నేను సిమ్టమ్స్ బట్టి, జాతకాన్ని బట్టి నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. నేను చెప్పి దానికి సంబంధించిన రెమెడీ కూడా చేపిస్తున్నా. సో నాదంతా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది నాది. నేను ఏమంటా అంటే జనాలు ఏమన్నా ఇంకోటి నాలాగా నెగిటివ్ మాట్లాడే మనిషి ఒకవేళ పాజిటివ్ మాట్లాడితే ఎట్లుంటుంది, ఆ వ్యక్తి ఎంత ఖతర్నాక్ తీసుకుంటాడు. సో అందుకని ఆన్ స్క్రీన్ నెగిటివ్ మాట్లాడతా, ఆఫ్ స్క్రీన్ నేను మాట్లాడే పాజిటివ్ తట్టుకోలేరు ఎవరు. నేను అంత ఎక్స్ట్రీమ్. ఆన్ స్క్రీన్ నెగటివ్ మాట్లాడినా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి మంచి చేస్తున్నా, మంచి మాత్రమే చేస్తున్నా. ఎందుకు చేస్తా అంటే దీని ఇంపాక్ట్ ఎట్లుంటది అంటే ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే వేణుస్వామి మన గురించి పాజిటివ్ గా మాట్లాడిండు అంటే ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ అనేది కొన్ని crores% ఉంటుంది. డెఫినెట్లీ అది నేను ఇదంతా స్ట్రాటజికల్ గా చేస్తా. నేను నెగిటివ్గా మాట్లాడతా, ఆ పర్సన్ నా ముందర కూర్చున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతా, ఆ మనిషికి నేను ఇచ్చే బూస్టింగ్ అట్లాంటిది. ఎందుకంటే నేను డీల్ చేసేది సెలబ్రిటీలతో డీల్ చేస్తా కాబట్టి సెలబ్రిటీ ఒక్కడు కాదు, అక్కడ సెలబ్రిటీ మీద ఆధారపడి ఉన్న కొన్ని వందల కుటుంబాలు, డెఫినెట్లీ సెలబ్రిటీల మీద ఆధారపడి ఉన్న కొన్ని వేల కుటుంబాలు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పూజలు చేస్తా. సో ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచన చేయగలగాలి. సో చాలామంది బేసిక్గా నేను అదే చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు నా మొగడి వల్ల కష్టమవుతుంది అనగానే ఏం కాదు, ఇంకో సంవత్సరం చూడు, మన ఇంటి పక్కడు ఏమని అనుకుంటాడు, లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగే ఇది చెప్పొద్దు. ఫస్ట్ ఆ అమ్మాయిలోకి పరకాయ ప్రవేశం చెయ్యి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం కష్టం అనుభవిస్తుందో చూడు, చూసి ఇది సాల్వ్ అవుతుందా కాదా. సాల్వ్ అయితే 10 ఏళ్ళు ఆపు, సాల్వ్ కాదు 10 నిమిషాల ఖతం చెయ్యి. నా మెంటాలిటీ అది. సాల్వ్ అవుతుంది అనుకో నేను చెప్తా, అమ్మా నీ మొగడు మారుతాడు, వెయిట్ చేయి, 5 ఏళ్ళు వెయిట్ చేయి, 5 ఏళ్ళ తర్వాత నీకు స్వర్గమే. నీ మొగడు మారడు, డివోర్స్ తీసుకో. ఎందుకు తీసుకో, నీ ఏజ్ పోతుంది అంతే, తీసుకో. ఏమవుతుందమ్మా కొడుకుంటే బిడ్డ ఉంటే ఒక్క నెలనే నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది లైఫ్లో, మళ్ళీ నెల తర్వాత ఆటోమేటిక్గా మారిపోతావు. సేమ్ కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది, పెద్ద కొత్తగా ఉండదు. హైదరాబాద్ లో కార్ డ్రైవ్ చేస్తే చాలు ప్రపంచం అంతా నడిపించవచ్చు, తెలిసిపోతుంది. అట్లనే అంతే, ఒక నెల రోజులు కష్టం అవుతుంది. సో ఇవన్నీ నేను అంత నాది బీ ప్రాక్టికల్, అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువగా ప్రాక్టికల్ గా మాట్లాడే మనుషుల్ని. ఇప్పుడు కష్టపడితే సుఖం దక్కుతుంది, కష్టపడితే సుఖం ఎడ దక్కుతుంది, కష్టపడితే సుఖం దక్కుతుంది అంటే గాడిద కష్టపడుతుంది. సో మంచోడు బాగుంటాడు అంటే గుళ్ళె పూజ చేస్తాడు, కోటీశ్వరుడు. మంచోళ్ళకే చాలా కష్టాలు వస్తున్నాయి కదా ఈ కలియుగంలో. పూజ చేసే పంతులు మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆయన రోజు పూజ చేస్తాడు కాబట్టి. మరి ఆయననే చక్కగా చూడని దేవుడు మనల్ని ఎందుకు చూస్తాడు అంటే ఇది జాతకాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప గుళ్ళె పూజ చేసే పంతులు బాగుండాలని రూల్ లేదు. అట్లనే రోజు మేకన్ నరికేటువంటి మటన్ షాపోడు నరకానికి పోడు. సో ఇవన్నీ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పనులను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి మీతో మాట్లాడే 1 నిమిషం టైం వస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఒకే 1 minute లో ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడగలరు అంటే 1 minute లో ఏం చెప్తారు ఆ మనిషికి? సో ప్రపంచం గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే దేశ కాలమాన పరిస్థితులు అనేవి ఉంటాయి. భారతదేశంలో కుజదోషం ఉంటుంది, అమెరికాలో కుజదోషం ఉండదు. సో భారతదేశంలో డ్రగ్స్ తీసుకుంటే తంతరు, ఆమ్స్టర్డామ్లో డ్రగ్స్ తీసుకుంటే పొగుడతారు. సో అందుకని ప్రపంచం గురించి ఒకే ఆన్సర్ ప్రపంచానికి వర్తించదు, ఓన్లీ భారతదేశం గురించే చెప్తా. డబ్బుకు మించింది ఏమీ లేదు. ప్రేమలు అనుబంధాలు మంచివి అంటే వాడు దొంగనా కొడుకని డిసైడ్ చేయండి, వాని మీద ఒక కన్నేసి పెట్టండి, వాడు ఖచ్చితంగా ఎప్పుడో మిమ్మల్ని ముంచుతాడు. సో ప్రేమలు అనుబంధాలు మంచివి అన్నోని దగ్గరికి రానియకండి, డబ్బు మాత్రమే విలువ అన్నోని రెస్పెక్ట్ ఇవ్వండి, డబ్బుకే విలువ ఇవ్వండి. ప్రపంచంలో డబ్బును మించింది ఏమీ లేదు. విమర్శలను పట్టించుకోకండి.
ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి డెత్ బెడ్ మీద ఎవడన్నా వచ్చి నీకు ఏం కోరిక ఉంది అంటే ఏం లేదురా అబ్బాయి, నేను చచ్చిపోయినాక దినాలు మంచిగా చెయ్యిర్రి అని చెప్పగలిగినోడే నిజమైన మనిషి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు.